నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. ప్రోటోకాల్ అంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకుంటారు. పార్టీ మారిన అప్పటి ఎమ్మెల్యే ఆయనకన్నా పెద్ద ర్యాంక్ గవర్నమెంట్లో క్యాబినెట్ ర్యాంక్తో ఉంటే ఏ శిలాఫలకం మీద పేరేసేవాడు కాదు. మొన్న నగరవనంలో ప్రోగ్రాం జరిగింది. వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు నగరవనం ఎప్పుడు ఆలోచన వచ్చింది, దానికి పునాది పడింది, అభివృద్ధి మొదలైంది. వెంకటగిరిలో ఎవరైనా అడుగుతారు, విలేకరుల మిత్రులు అందరికీ తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా, నేను వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేసినప్పుడు టౌన్ డెవలప్మెంట్కి ఫారెస్ట్ ల్యాండ్ అడ్డంగా ఉంది, దానికి రెండింతలు వేరే దగ్గర ఇస్తాము, దాన్ని అలాట్ చేయండి అని అడిగితే రూల్స్ ఒప్పుకోవు అన్నారు. సరే, ప్రజలకు ఉపయోగపడేలా ఏ విధంగా చేయొచ్చు అని ఆలోచించి 110 ఎకరాల్లో నగర వనంగా తీర్చిదిద్దుతాము, తిరుపతిలో ఉంది, నెల్లూరులో పెట్టారు, మీకు కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్పిన తర్వాత పని మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తరుణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ, దాని డెవలప్మెంట్ కూడా మొదలైంది. ప్రజల గుండెల్లో ఉండాలని కోరుకున్న నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. ప్రజల గుండెల్లోనే ఉంటాం. రాళ్ల మీద పేర్లు ఉన్నా లేకపోయినా, ఇది ఆ రోజే చెప్పాను. అప్పుడు ఎమ్మెల్యే గారి పేర్లు రాయనప్పుడు మొన్న ప్రారంభోత్సవం అన్నారు. మరి ఏం పూర్తయిందని ప్రారంభోత్సవం చేశారో నాకైతే అర్థం కాలేదు. అధికారులను అడుగుతుండ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఈ ప్రోగ్రాం పెట్టారు. ఎమ్మెల్యే గారి పేరు పెట్టారు, బాగుంది. ఇదే ప్రజలు ఎన్నుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారి పేరు ఎందుకు లేదు? ఒక దళితుడనా? దళిత ఎంపీకి చులకన చేసి చేయటం ఇది. అధికారులు జవాబు చెప్పాల్సి వస్తుంది. ప్రివిలేజ్ కమిటీకి అవసరం అయితే ఎంపీ గారు లెటర్ రాస్తారు, దానిలో ఇంకొక విషయం కూడా చూసినాం. అసలు ఫారెస్ట్ మంత్రి పేరు కూడా లేదు. ఎవరయ్యా ఫారెస్ట్ మంత్రి అంటే ఆయన డిప్యూటీ సీఎంగానే చూస్తారు. కూటమిలో అసలు ఆ కూటమికి దగ్గర తీసుకురావడానికి, ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్యమైన ఆ నాయకుడి పేరు, ఆ ఫారెస్ట్ మంత్రి పేరు, ఆ డిప్యూటీ సీఎం పేరు లేనే లేదు. అడగాల్సిన సైనికులు, వీర మహిళలు అడగాలి. నేను ప్రోటోకాల్ గురించి వారికి సంబంధించి నేను అడగను, కానీ మా ఎంపీ గారి పేరు ఎందుకు లేదు? తప్పకుండా దీన్ని కరెక్ట్ ఫోరం తీసుకుపోయి ఇష్యూని రేజ్ చేసి మా ఎంపీ గారికి విషయం తెలియజేయడం జరిగింది. అధికారులు ఇబ్బంది పడొద్దని మరొకసారి విన్నవించుకుంటున్నారు. మౌఖిక ఆదేశాల మేరకు చేస్తే ఇబ్బంది పడేది మీరే.
మున్ముందు ఇలాంటి తప్పులు చేయొద్దు, చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి అని మీకు మరోసారి తెలియజేస్తూ